ఫ్రెండ్స్, సింపుల్గా ఈజీగా ఫాస్ట్గా లంచ్ బాక్స్ రెసిపీ మీకోసం పాలక్ రైస్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు పార్వతి వైబ్స్. శుభ్రంగా కడుక్కొని తురుముకున్న పాలకూర, అందులో జీలకర్ర ఇంకా ధనియాలు వేసి పేస్ట్ చేయాలి. ఇంతే సింపుల్ పదార్థాలతో మనం సింపుల్గా చేసేయచ్చు. చాలా హెల్దీ రెసిపీ. ఈ రెసిపీని అస్సలు మిస్ కావద్దు అంటే వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఇవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ వేగుతున్నప్పుడే సాల్ట్ కూడా కొంచెం వేసుకోవాలి. ఉల్లిపాయ పూర్తిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. మనం లంచ్ బాక్స్ కోసం ఈజీగా, సింపుల్గా, ఫాస్ట్గా చేసుకోవడానికి, ఇంకా హెల్తీగా చేసుకోవడానికి ఈ రెసిపీ ఎంతో హెల్ప్ చేస్తుంది. క్యారెట్ కూడా నేను వేసుకుంటాను. చిన్న చిన్న ముక్కలు చేసుకుని క్యారెట్ కూడా వేసుకోవాలి. పాలకూరలో శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ ఏ, సి, కే, ఇంకా పోలైట్, B9 అధికంగా ఉంటుంది. ఇది కణజాల పెరుగుదలకి ఇంకా గర్భిణీలకు చాలా అవసరం. చూసారుగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, పాలకూర వేసినప్పుడు టమాటో అస్సలు వేయకూడదు. పాలకూర రెసిపీ ఏది చేసినా ఆ రోజు టమాటో అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి, లేదంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అవుతుంది. మనం ముందుగా రెడీ చేసుకున్న పాలకూర పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా పాలకూరలో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగా ఉండడం వల్ల కంటి చూపు, ఎముకల బలం, ఇంకా రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో సహాయపడుతుంది. ఇలా పాలకూర పేస్ట్ మొత్తం కూడా పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. నేనైతే పూల్ మక్ని కూడా వేసుకుంటున్నాను. ఇది జస్ట్ ఆప్షనల్, నాకు అవైలబుల్ ఉంది, వేసుకుంటున్నాను. ఇంకా మీల్ మేకర్ ఉంటే అది నానబెట్టుకొని అది కూడా వేసుకోవచ్చు. ఈ పూల్ మక్ని కూడా వేసుకుని కొంచెం సేపు, ఒక నిమిషం పాటు ఇలా ఫ్రై అయినిచ్చిన తర్వాత సాల్ట్ చూసుకోవాలి. ఇంకొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఆ తర్వాత కలపడం కంటే ఇప్పుడు దీనిలోనే మనం సరిపోయిందో లేదో చూసుకోవాలి. సరిపోయినంత కాకుండా కొంచెం ఎక్కువ వేసుకోవాలి. రైస్ వేసినప్పుడు కూడా సరిపోవాలి కాబట్టి కొంచెం కారం, ఇంకా కొంచెం గరం మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. రెగ్యులర్గా మనం పప్పులోని కానీ లేకపోతే వేరేగా కర్రీలో కానీ చేసేదానికంటే కూడా ఇది కొంచెం డిఫరెంట్గా ఉండడం వల్ల పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది. ఇదిగో ఇప్పుడైతే గరం మసాలా కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. ఈ మసాలా అంతా కూడా పాలకూరకి బాగా పట్టిన తర్వాత మనం రైస్ కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. చూసారా, ఎంత సింపుల్ కదా ఈ రెసిపీ. తప్పకుండా ట్రై చేస్తారు అనుకుంటున్నాను. ఇన్ని హెల్దీ బెనిఫిట్స్ ఉన్నాయని తెలిసిన తర్వాత కూడా ఈ పాలకూరని స్కిప్ చేస్తారా? చెయ్యాలి కదా. అది కూడా ఈ రెసిపీలా పాలకూర రైస్ తప్పకుండా చేసుకుని ట్రై చేయండి ఫ్రెండ్స్. మీ పిల్లలకి టేస్ట్ చూపించండి, తప్పకుండా మళ్ళీ మళ్ళీ అడుగుతారు. ఇంత మంచి హెల్దీ రెసిపీ చెప్తున్నాను కదా. పాలకూర రైస్ నచ్చిందా ఫ్రెండ్స్? ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పార్వతి వైబ్స్. చూసారుగా, ఇప్పుడు ముందుగా ఉడకపెట్టుకున్న రైస్ని కూడా వేసేసుకొని ఇందులో కలుపుకోవాలి. పాలకూర మసాలా అంతా కూడా రైస్కి బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలిపిన తర్వాత రైస్ అయితే మంచి గ్రీన్ కలర్లో మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది. చూసారా, రైస్ని ఇలా విడిగా లాస్ట్లో కలుపుకోవచ్చు, లేదంటే పాలకూర పేస్ట్ మసాలా అంతా కూడా అయిపోయిన తర్వాత ఒక గ్లాస్ రైస్కి 1.3 వాటర్ వేసి కుక్కర్లో పెట్టుకొని 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేయాలి. అప్పుడు అది పాలకూర పులావ్ అవుతుంది. ఇలా ముందే బాయిల్ చేసుకుని రైస్ని ఇలా కలుపుకున్నట్లయితే పాలకూర రైస్ అనమాట. మీకు ఒకే చోట 2 రెసిపీలు చెప్పేసాను. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో. నేనైతే ఇది లంచ్ బాక్స్ రెసిపీ కదా, మా అబ్బాయి లంచ్ బాక్స్ కోసమే రెడీ చేశాను. ఇదిగో లంచ్ బాక్స్లో అయితే సర్దేస్తున్నాను. ఇంకా మీరు కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో హెల్దీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. పార్వతి వైబ్స్.